ఫ్రాన్స్ దాటేశాం, బ్రిటన్ ను ఓవర్టేక్ చేశాం, ఇప్పుడు జపాన్ ను కూడా క్రాస్ చేశాం. ఏకంగా 4వ ర్యాంకు కొట్టేశాం. India is poised to become the world's 4th largest economy. India has become the 4th largest economy in the world. India has overtaken Japan and become the 4th largest economy in the world. India has now officially reached the staggering figure of $4 trillion economy. To become the world's 4th largest economy. ఇండియా ఇప్పుడు $4 ట్రిలియన్ జీడిపి మార్కును అందుకుంది. ఇప్పుడు మన ఇండియా ఎకానమీలో యూకేని దాటేసింది, ఇంకా జపాన్ కూడా దాటేసాం. ఇండియా ప్రపంచంలోనే 4th లార్జెస్ట్ ఎకానమీగా తయారైంది. అయితే ఇండియన్ ఎకానమీ ఇప్పుడు ఒక సూపర్ పవర్ గా ఉంది, అంతే కదా? నో నో నో, కమాన్ గాయ్స్, ఇండియా $4 ట్రిలియన్ ఎకానమీతో ఉంటే మరి ఇండియా చూడ్డానికి జపాన్ లా ఎందుకు లేదు, యూకే ఫ్రాన్స్ లా ఎందుకు లేదు? ఇండియాకి $4 ట్రిలియన్ జీడిపి అనేది ఒక మైల్ స్టోన్ లాంటిది. కానీ కొన్నిసార్లు మైల్ స్టోన్స్ అనేవి ప్రోగ్రెస్ అవుతున్నాం అని ఒక గుర్తింపులా ఉంటే, మరి కొన్నిసార్లు మంచిగా కనిపించే సమాధి రాళ్ళు అవుతాయి. ఎందుకంటే ఒకప్పుడు $4 ట్రిలియన్ జీడిపి అని గొప్పలు చెప్పుకున్న మలేషియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా మరియు థాయిలాండ్ వంటి దేశాలు ఇప్పుడు డేంజర్ లో పడ్డాయి అని నేను చెప్పడం లేదు. వరల్డ్ బ్యాంక్ స్వయంగా ఈ విషయాన్ని చెప్తుంది. ఈ ట్రాప్ నే మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అంటారు. మనం జీడిపి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇండియా ఇప్పటికే 2 పార్ట్స్ గా డివైడ్ అయిపోయిందని మీరు తెలుసుకోవాలి. ఎలా అంటే, ఒక ఇండియా $4 ట్రిలియన్ జీడిపి మార్క్ ని అందుకున్నామని సంబరాలు జరుపుకుంటే, మరొక ఇండియా ఒక రోజుకి 400 రూపీస్ ఎలా సంపాదించాలని ఆలోచిస్తుంది. ఒక ఇండియా స్టార్టప్స్ ని బిల్డ్ చేస్తుంటే, మరొక ఇండియా ఇప్పటికి కూడా టాయిలెట్స్ కోసం వెతుకుతుంది. ఒక ఇండియాలో వెకేషన్ కోసం బాలీకి వెళ్తుంటే, మరొక ఇండియాలో స్వచ్ఛమైన త్రాగునీరు కోసం 5 కిలోమీటర్స్ నడుస్తుంది. ఈ రెండు ఇండియాస్ కూడా నిజమైనవే, ఒకే దగ్గర ఉంటాయి, కొన్నిసార్లు మన ఇంట్లో కూడా ఉంటాయి. అసలు విషయం ఏంటంటే, ఈ రెండు ఇండియాస్ కూడా $4 ట్రిలియన్ ఎకానమీలోనే ఉన్నాయి. అసలు ఇది సక్సెస్ స్టోరీ కాదు, ఇది ఒక ఇన్కంప్లీట్ స్టోరీ. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేయగలం. ఈ రోజు కేస్ స్టడీలో ఇండియా ఎందుకు ఈ విషయంలో ఫెయిల్ అవుతుంది, మలేషియా, సౌత్ ఆఫ్రికా మరియు బ్రెజిల్ లాంటి దేశాలు ఎకానమిక్ గా గ్రోత్ అవ్వడానికి చాలా అవకాశం ఉండేది, కానీ ఎందుకు అవ్వలేదు, మరియు సౌత్ కొరియా యొక్క లెజెండరీ స్టోరీ నుంచి మన ఇండియా ఏం నేర్చుకోవాలి అనేది ఈ రోజు కేస్ స్టడీలో తెలుసుకుందాం. ఇండియన్ ఎకానమీని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అంటే ఏంటో మనం క్లియర్ గా తెలుసుకోవాలి. దీని గురించి తెలుసుకోవడానికి నా దగ్గర ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉంది. అది ఏంటంటే 1960 మలేషియా స్టోరీ. 1960లో మలేషియన్ చూస్తే ఊరికి వాడలతో నిండిపోయింది. ప్రజలంతా పేదరికంతో కష్టాలు పడుతున్నారు. ఆ టైంలో మలేషియాని చూస్తే సర్వైవల్ కోసం ఫైట్ చేస్తూ ఒక పేద దేశంగా ఉంది. మలేషియాలో ఒక సామాన్య వ్యక్తి సంవత్సరానికి అతి కష్టంగా $240 సంపాదించేవారు. వారి జనాభాలో సగానికి పైగా ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన నివసించేవాళ్ళు. వాళ్ళల్లో సగం మందికి పైగా చదవడం గాని రాయడం గాని రాదు. కానీ అదే టైంలో వాళ్ళు చేంజ్ కావాలని, ఇంకా కంట్రీని డెవలప్ చేయాలని అనుకున్నారు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడున్న ఇండియాలానే మలేషియా కూడా 3 కీ పిల్లర్స్ పైన ఫోకస్ పెట్టింది. ఇప్పుడు ఇండియా ఎలా అయితే హైవేస్ మీద హైవేస్ కడుతుందో, సేమ్ 1960లో మలేషియా కూడా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం తన జీడిపిలో 1.9% నుంచి 19.4% జీడిపికి పెంచింది. నెంబర్ 2, ఇండియాలోనే మలేషియా కూడా ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేసింది, ఎస్పెషల్లీ ప్రైమరీ సెకండరీ ఎడ్యుకేషన్ మీద. దీంతో లిటరసీ రేట్ 96% దాటింది. ఆ తర్వాత వాళ్ళు స్మార్ట్ గా ఆలోచించడం మొదలు పెట్టారు. బిజినెస్ ను ఈజీ చేయడం కోసం ఫ్రీ ట్రేడ్ జోన్స్ ను బిల్డ్ చేశారు. ట్యాక్స్ ను కూడా సగం కట్ చేసి పే చేసేవాళ్ళు. ఇంకా చీప్ ఎలక్ట్రిసిటీతో బిజినెస్ లను ఈజీ చేసేసారు. ఇలా చేయడం వల్ల కేవలం 10 సంవత్సరాల్లోనే మలేషియా అత్యంత పేద దేశం నుంచి ఏషియాలో ఒక డెవలపింగ్ కంట్రీలా రైజ్ అయింది. ఇది ఒకసారి చూడండి. 1970లో మలేషియా యావరేజ్ ఇన్కమ్ జస్ట్ $374 మాత్రమే. కానీ 1995 నాటికి అది $4,445 కి చేరుకుంది. తర్వాత ఏంటి, 2011 నాటికి ఏకంగా $10,000 ని క్రాస్ చేసింది.
కేవలం కొన్ని డెకేడ్స్ లోనే మలేషియా పెర్ క్యాపిటల్ జీడిపి 2500% పెరిగింది. కానీ ఇక్కడే అసలైన ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇది చూడండి, లాస్ట్ 60 years లో కొరియా, పోలాండ్, చిలీ ఎలా గ్రో అయ్యే చూపిస్తుంది. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఈ 3 దేశాలు కూడా పేద దేశాలుగానే స్టార్ట్ అయ్యాయి. కానీ తరువాత కొరియా $30,000 పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ని క్రాస్ చేసింది. మిగతా 2 దేశాలు $15,000 దగ్గరే ట్రక్ అయిపోయాయి. ఎందుకు? మలేషియా ఎప్పుడు కూడా టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఇంకా $1 బిలియన్ బ్రాండ్స్ ని బిల్డ్ చేయలేదు. మలేషియా ఎప్పుడు కూడా ఒకే దానిపై ఆధారపడింది, అదే చీప్ లేబర్. చీప్ లేబర్ పై మలేషియా ఎక్కువ ఆధారపడింది. 1980s to 90s లో మలేషియా డోర్స్ ఓపెన్ చేసింది. ఒక్కసారిగా ప్రపంచం మొత్తం మలేషియా వైపు తిరిగి చూసింది. ఇంటెల్, సోనీ, AMD, మోటరోలా ఈ పెద్ద పెద్ద కంపెనీలు అన్ని కూడా మలేషియాలో ఇన్వెస్ట్ చేశాయి. ఎందుకంటే ఇక్కడ లేబర్ చీప్, ల్యాండ్ కూడా చీపే. ఇంకా అక్కడ గవర్నమెంట్ కూడా బిజినెస్ లను ఈజీ చేయడం వలన అక్కడ ఫ్యాక్టరీస్ 24/7 నడిచేవి. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా డే అండ్ నైట్ జరిగేది. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అనేవి ఒక్కసారిగా బూమ్ అయిపోయాయి. జాబ్స్ పెరిగాయి, ఎకానమీ పెరిగింది. అప్పటిదాకా మలేషియా ఒక సక్సెస్ స్టోరీలా ఉండేది. కానీ ఇక్కడే మెయిన్ పాయింట్ ఉంది. అది ఏంటంటే మీ కంట్రీ యొక్క వాల్యూ చీప్ లేబర్ అయితే అదే మీ కంట్రీకి ఒక బిగ్గెస్ట్ థ్రెట్ కూడా అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక కంట్రీ చీప్ లేబర్ పై ఆధారపడి రన్ అవుతుందంటే ఆ చీప్ లేబర్ ఒక రోజు కాంపిటీషన్ అవుతుంది. మలేషియాకి కూడా అదే జరిగింది. మలేషియా డెవలప్ అయ్యే కొద్దీ వాళ్ళ సాలరీస్ అనేవి నేచురల్ గానే పెరుగుతాయి. అయితే సాలరీస్ పెరగడం కూడా మంచిదే కదా. కానీ ఇక్కడే అసలైన ప్రాబ్లం స్టార్ట్ అయింది. అది ఏంటంటే వర్కర్స్ యొక్క సాలరీస్ పెరగడం వలన మోటరోలా, ఇంటెల్ మరియు ఇతర అన్ని కంపెనీలు కూడా ఇంకా చీప్ లేబర్ ఉన్న కంట్రీని చూసి మలేషియన్ వదిలి వెళ్లిపోయాయి. ఇది చూడండి, 2020 నాటికి మలేషియాలో మ్యానుఫ్యాక్చరింగ్ వర్కర్స్ యావరేజ్ సాలరీ $458, వియత్నాం $310 అంటే కొంచెం తగ్గింది. ఇండోనేషియా $28 అంటే ఇంకా చాలా తక్కువ. మరియు థాయిలాండ్ మలేషియా కంటే కొంచెం తక్కువ, $397 వద్ద ఉంది. ఇదంతా మలేషియా ఫెయిల్ అయినందుకు కాదు, కానీ మలేషియా బెటర్ అవ్వకుండానే ఎక్స్పెన్సివ్ గా మారింది. కాబట్టి ఆ కంపెనీస్ అన్ని కూడా మలేషియాను వదిలి వెళ్ళిపోయాయి. మలేషియా మళ్ళీ ఇంకొక ట్రాప్ లో పడింది. అది ఏంటంటే చాలా మంది పిల్లలు స్కూల్ కి వెళ్లేవాళ్ళు, కానీ ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇన్నోవేషన్స్ లేవు. ఇంకా గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు, కానీ వాళ్ళకి జాబ్ మార్కెట్ లేదు. చదువుకున్న వారిని ఎలా యూస్ చేసుకోవాలో కూడా వాళ్ళకి తెలియదు. 2000 నుంచి 2010 వరకు మలేషియా జస్ట్ ప్రొడక్ట్స్ ని అసెంబుల్ మాత్రమే చేసేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రొడక్ట్స్ ని ఓన్ గా డిజైన్ చేయలేదు. వాళ్ళు ఇప్పటికి కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, కానీ లెజెండరీ బ్రాండ్స్ ని బిల్డ్ చేసుకోలేకపోతున్నారు. అక్కడ ప్రజలు చాలా కష్టపడి పనిచేస్తున్నారు, కానీ వాళ్ళల్లో గ్రోత్ లేకుండా పోయింది. కాబట్టి చివరికి వాళ్ళు ఫ్యాక్టరీస్ నుంచి వెళ్లిపోవడం ప్రారంభించారు. కానీ వాళ్ళని రీప్లేస్ చేయడానికి కొత్త ఇంజనీర్స్ లేరు. తర్వాత రిజల్ట్ ఏంటి? ఫస్ట్ జనరేషన్ కి చేయడానికి వర్క్ ఉండేది, వాళ్ళకు కూడా వర్క్ చేసేవాళ్ళు. సెకండ్ జనరేషన్ కి చేయడానికి వర్క్ లేకుండా పోయింది. చివరికి మలేషియా యొక్క ఎకానమీ నెమ్మదిగా డౌన్ ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ చార్ట్ చూడండి, 2009 వరకు మలేషియా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ సూపర్ స్పీడ్ తో పెరిగింది. కానీ ఆ తరువాత ఏం జరిగిందో చూడండి. ఆ లైన్ సడన్ గా కిందకి రాలేదు, పైకి వెళ్ళలేదు, ఎలాంటి క్రాస్ కూడా అవ్వలేదు, ఇంకా ప్రోగ్రెస్ కూడా ఆగిపోయింది. మలేషియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ 36% కంటే ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ ని కోల్పోయారు. దీని మీనింగ్ ఏంటో తెలుసా? ఇంజనీర్లు కస్టమర్ సర్వీస్ వర్క్ చేస్తున్నారు, డిగ్రీ హోల్డర్స్ అయితే ఫుడ్ డెలివరీ వర్క్ చేస్తున్నారు. 4 సంవత్సరాలు యూనివర్సిటీలో చదివిన తర్వాత గ్రాడ్యుయేట్స్ స్పామ్ కాల్ చేస్తున్నారు, ఇన్సూరెన్స్ పాలసీస్ సేల్ చేస్తున్నారు. ఇది మలేషియా స్టోరీ మొత్తం కూడా ఇండియాలో ఇప్పుడు జరిగే దానికి దగ్గరగా ఉంది కదా. దగ్గరగానే ఉంది. కానీ ఇప్పుడే ఇండియా సౌత్ కొరియా వైపు టర్న్ తీసుకోవాలి. ఎందుకంటే సౌత్ కొరియా ఒక ఎకానమిక్ మిరాకిల్ కాబట్టి. 1960లో సౌత్ కొరియా ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల్లో ఒకటి. ఇంకా నిజం చెప్పాలంటే మలేషియా కంటే పేద దేశం. ఆ టైంలో సౌత్ కొరియాకి రిసోర్సెస్ లేవు, నిస్సహాయమైన స్థితిలో ఉన్న పూర్తి పేదరిక దేశంగా ఉండేది. కానీ వాళ్ళకి జనరేషన్స్ ఆఫ్ విజన్ ఉంది. ఫస్ట్ జనరేషన్ కష్టపడ్డారు, సెకండ్ జనరేషన్ చదువుకున్నారు, థర్డ్ జనరేషన్ ఇన్నోవేషన్ చేస్తున్నారు. ఇలానే సౌత్ కొరియా పెర్ క్యాపిటల్ జీడిపి పెరగడం స్టార్ట్ అయింది. దీని గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సౌత్ కొరియా యొక్క ఫస్ట్ జనరేషన్ ఇది వర్కర్స్ జనరేషన్. వాళ్ళు టెక్స్టైల్ మిల్స్ లో, షిప్ యార్డ్ లో,
స్టీల్ ప్లాంట్స్ లో పనిచేసేవాళ్ళు, తక్కువ శాలరీకే హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, ఇంకా లాంగ్ అవర్స్ పనిచేసేవాళ్ళు. కానీ ఎందుకు అంతలా పనిచేసేవాళ్ళు? ఎందుకంటే వాళ్ళు వాల్యుబుల్ ప్రొడక్ట్స్ ని తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడం కోసం. ఆ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల విదేశాల నుంచి మనీ వచ్చేది. ఆ మనీ వల్ల సౌత్ కొరియా యొక్క ఎకానమీ మారిపోయింది. ఈ వర్కర్స్ ఇలానే పనిచేయడం వల్ల 1970లో సౌత్ కొరియా యొక్క పెర్ క్యాపిటల్ జీడిపి జస్ట్ $280 ఉండేది. కానీ 10 సంవత్సరాల్లోనే అంటే 1980 నాటికి అది $1,715 రీచ్ అయింది. తర్వాత సెకండ్ జనరేషన్, ఇది గ్రాడ్యుయేట్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్ ఫ్యామిలీస్ ఫ్యాక్టరీలో పనిచేయడం వల్ల వాళ్ళకి ఇన్కమ్ వచ్చేది. ఆ ఇన్కమ్ తోనే పిల్లలను స్కూల్ కి పంపించేవాళ్ళు. అప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి స్టెమ్ ఎడ్యుకేషన్ పై భారీగా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. స్టెమ్ మీన్స్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్. 1980s నాటికి సౌత్ కొరియాలో వరల్డ్ క్లాస్ ఇంజనీర్స్, వరల్డ్ క్లాస్ సైంటిస్టులు అండ్ వరల్డ్ క్లాస్ మేనేజర్స్ ఉన్నారు. సౌత్ కొరియా 1980s కి ముందు కేవలం ప్రొడక్ట్స్ ని తయారు చేసేవాళ్ళు. కానీ ఆ తరువాత వాళ్ళే సొంతంగా ప్రొడక్ట్స్ ని డిజైన్ అండ్ బిల్డ్ కూడా చేసేవాళ్ళు. ఆ తరువాత సొంతంగా బ్రాండ్స్ ని క్రియేట్ చేసుకొని సేల్ చేయడం మొదలు పెట్టారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1970s to 80s లో సౌత్ కొరియా జపాన్ నుంచి పార్ట్స్ ని తీసుకొచ్చి టీవీస్ ని అసెంబుల్ చేసేది. అంటే టెక్నాలజీ, డిజైన్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంతా కూడా జపాన్ వాళ్ళదే. కొరియా జస్ట్ అసెంబుల్ మాత్రమే చేసేది. కానీ 1990 తర్వాత సౌత్ కొరియా కంపెనీ అయిన సామ్సంగ్ టీవీస్ ని అసెంబుల్ చేయడమే కాదు, ఏకంగా తానే సొంతంగా స్క్రీన్స్ ని తయారు చేస్తుంది, ఇంకా చిప్ డిజైన్ కూడా చేస్తుంది. ప్రపంచ డిస్ప్లే ఇండస్ట్రీలో ఒక లీడర్ గా మారింది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఒకప్పుడు వేరే కంట్రీ కోసం టీవీస్ ని అసెంబుల్ చేసిన సామ్సంగ్ ఇప్పుడు ప్రపంచంలో మోస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ అయిన ఐఫోన్ ని కూడా స్క్రీన్స్ ని డిజైన్ చేస్తుంది. సౌత్ కొరియా జస్ట్ అసెంబుల్ చేయడంతో ఆపలేదు, వాటికి వాల్యూ ని యాడ్ చేసింది. ఎప్పుడైతే ఒక కంట్రీ చీప్ లేబర్ నుండి వరల్డ్ క్లాస్ ఇన్నోవేషన్ కంట్రీగా మారుతుందో అప్పుడే ఆ కంట్రీ యొక్క పెర్ క్యాపిటల్ జీడిపి స్కై రాకెట్ లా పెరుగుతుంది. ఎప్పుడైతే ఫ్యాక్టరీ ఫ్లోర్ నుండి ఇంజనీరింగ్ ఆఫీస్ గా మారినప్పుడు వాళ్ళ సాలరీస్ కూడా పెరుగుతాయి, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ముఖ్యంగా టోటల్ కంట్రీ గ్రో అవుతుంది. ఒకసారి చూడండి, సౌత్ కొరియా పెర్ క్యాపిటల్ జీడిపి 1990లో $6,610 ఉంటే 2000 నాటికి అది $12,201 పెరిగింది. అంటే ఆల్మోస్ట్ డబల్ అయింది. ఇదంతా కూడా జస్ట్ 10 years లో జరిగింది. ఫైనలీ థర్డ్ జనరేషన్, ఇది ఇన్నోవేటర్స్ జనరేషన్. చూడండి, ఇంజనీర్ల నుండి వచ్చిన పిల్లలు ఉద్యోగాలతోనే ఆగిపోలేదు. వాళ్ళు పేటెంట్స్ ని ఫైల్ చేశారు, స్టార్టప్స్ ని బిల్డ్ చేశారు, గ్లోబల్ బ్రాండ్స్ ని లాంచ్ చేశారు. 2000 నుంచి 2020 వరకు సౌత్ కొరియాలో సామ్సంగ్ కంపెనీ స్మార్ట్ ఫోన్స్, హోండాయ్ కంపెనీ కార్స్, ఎల్జీ కంపెనీ డిస్ప్లేస్ ని ఎక్స్పోర్ట్ చేశాయి. ఒకప్పుడు హోండాయ్ కార్స్ ని చీప్ కార్స్ అని నవ్వుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు హోండాయ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, లగ్జరీ మోడల్స్ ని తయారు చేస్తుంది. ఇంకా వాళ్ళు హైడ్రోజన్ పవర్డ్ వెహికల్స్ అండ్ ఫ్లయింగ్ కార్స్ పై వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇదేమి లక్కీ కాదు బ్రో, ఇది 3 generations పడిన కష్టం. ఫస్ట్ జనరేషన్ ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు, తరువాత జనరేషన్ ఇంజనీర్లుగా పనిచేశారు, థర్డ్ జనరేషన్ వరల్డ్ క్లాస్ ఇన్నోవేషన్స్ ని తయారు చేశారు. ఈ రోజు సౌత్ కొరియా అసెంబుల్ చేయడం మానేసింది. ఇప్పుడు వాళ్ళు హై వాల్యూ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు. అందుకే వాళ్ళు పర్ క్యాపిటల్ ఇన్కమ్ నార్మల్ గా కాదు, చాలా క్రేజీగా పెరిగింది. ఇదేమి మ్యాజిక్ కాదు, దీనిని 3 generations కలిపి ఏర్పరిచారు. 1960లో సౌత్ కొరియా పెర్ క్యాపిటల్ జీడిపి కేవలం $150 తో స్టార్ట్ అయింది. కానీ ఈ రోజు సౌత్ కొరియా పెర్ క్యాపిటల్ జీడిపి $33,000. ఇది క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు ఇండియా గురించి మాట్లాడుతాం. మలేషియా ఎకానమీ ఎలా డౌన్ అయిందో, మరి సౌత్ కొరియా ఎలా రైజ్ అయిందో మనం చూసాం. కానీ ఇండియా ఎక్కడుంది? పేపర్ పై చూస్తే ఇండియా ఎక్కడికో ఎదుగుతున్నట్టు కనిపిస్తుంది. రికార్డ్ బ్రేకింగ్ స్టార్టప్స్, ఇంకా బుల్లెట్ ట్రైన్స్ నడిపేందుకు కూడా మనం ప్లాన్స్ వేసుకుంటున్నాం. ఇంకా లైట్ స్పీడ్ తో రోడ్స్ ని బిల్డ్ చేస్తున్నాం. జీడిపి గ్రోత్ చూస్తే ప్రపంచంలో దేశాల కల్లా ఇండియానే ఫాస్టెస్ట్ గా గ్రో అవుతుంది. ఇవన్నీ వింటుంటే మనకి ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది కదా. కానీ మనం పిక్చర్ ని దగ్గర నుంచి చూస్తే చాలా కాంప్లికేటెడ్ గా కనిపిస్తుంది. ఇండియా అఫీషియల్లీ 2007లో లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీగా ఉంది. కానీ ఇప్పుడు ఇండియా యొక్క పెర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే $2,400 ఉంది. మీరు హిస్టారికల్ గా చూసినా కూడా ఇండియా ఎప్పుడు ప్రోగ్రెస్ అయినట్టే కనిపిస్తుంది. కానీ ఇక్కడే అసలు నిజం ఉంది. అది ఏంటంటే ఇండియా యాక్చువల్లీ 3 countries లా ఉంటుంది. ఫస్ట్ టాప్ 120 million పీపుల్స్, వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ జర్మనీ కంట్రీలో ఉండే
పీపుల్స్ లా ఉంటుంది. వీళ్ళ యొక్క ఇన్కమ్ $15,000 ఉంటుంది. ఇంకా గ్లోబల్ లెవెల్లో జాబ్స్, యుఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్లు. నెంబర్ 2 మిడిల్ క్లాస్. వీళ్ళు దాదాపు 30 కోట్ల మంది ఉంటారు. వీళ్ళు పోవర్టీ నుండి బయట పడడానికి ట్రై చేస్తూనే ఉంటారు. కానీ ఒక్క హాస్పిటల్ బిల్ వస్తే చాలు మళ్ళీ పోవర్టీలోకి వెళ్ళిపోతారు. ఇంకా నెంబర్ 3 మిగిలిన 100 కోట్ల మంది. వీళ్ళ యొక్క పెర్ క్యాపిటల్ ఇన్కమ్ జస్ట్ $11,000 మాత్రమే ఉంటుంది. వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ సబ్ సహారా ఆఫ్రికన్ ప్రజలు ఎలా అయితే సేమ్ వీళ్ళు కూడా అలానే జీవిస్తున్నారు. ఎస్, మీరు విన్నది నిజమే. 100 కోట్ల మంది కంటే ఎక్కువ భారతీయులు అత్యంత పేదవాళ్ళుగా ఉంటున్నారు. వీళ్ళకి సరైన టాయిలెట్స్ ఉండవు, కరెంట్ ఉండదు, వీళ్ళకి సరైన ఎడ్యుకేషన్ కూడా ఉండదు. అయితేనే ఇండియా యొక్క పెర్ క్యాపిటల్ ఇన్కమ్ $2,400. మరి ఎందుకు మిగిలిన 70% పీపుల్స్ ఎందుకు అలా ఉన్నారు? కానీ ఇండియాకి ఇదే డేంజర్. మలేషియాలానే ఇండియా కూడా సేమ్ ట్రాప్ లో పడబోతుంది. మిగిలిన 70% పీపుల్స్ ని చీప్ లేబర్ కింద మార్చి వాళ్ళతో ఫోన్లు, కార్లు, గ్యాడ్జెట్స్ ని అసెంబుల్ చేపిస్తూ ఇండియా డెవలప్ అవ్వాలని అనుకుంటుంది. కానీ అసలు నిజం ఏంటంటే చిన్న చిన్న సాలరీస్ ఇండియాని ధనిక దేశంగా మార్చలేవు. ఇంకా ఫ్యాక్టరీస్ 100 కోట్ల మందిని పేదరికం నుంచి బయట పడేయలేవు. ఇలానే మలేషియా ప్రయత్నించింది, ఫ్యాక్టరీస్ ఓపెన్ చేసింది, లేబర్ మీద ఆధారపడింది. కానీ చివరికి ఏమైంది? ఎకానమీ కొలాప్స్ అయింది. ఈ రోజు మనం 3 మేజర్ ట్రాప్స్ లో పడిపోయాం. నెంబర్ 1 ఎడ్యుకేషన్ ట్రాప్. ప్రతి సంవత్సరం మిలియన్స్ లో గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. కానీ వాళ్ళలో 45% మందికి జాబ్ మార్కెట్ కోసం కావాల్సిన స్కిల్స్ లేవు. ఇదేమి స్కిల్స్ గ్యాప్ కాదు, ఇది సిస్టమ్ ఫెయిల్యూర్. కోచింగ్ సెంటర్లు పెడతారు కానీ క్యాంపస్ గురించి మర్చిపోతారు. మన స్కూల్స్, కాలేజెస్ ఎప్పుడు కూడా టాపర్స్ ని తయారు చేస్తాయి కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ని తయారు చేయవు. ఇలా ఉంటే రిజల్ట్ ఎలా ఉంటుంది? తక్కువ జీతం కోసం పనిచేస్తున్న ఇంజనీర్స్, ఉద్యోగాలు దొరకని ఎంబీఏస్, పాస్ అయిన డిగ్రీలు, వీళ్ళకి డైరెక్షన్ అనేది కూడా ఉండదు. నిజానికి మన దేశంలో నిరుద్యోగ సమస్య ఎంత దారుణంగా ఉందంటే యూపీలో 62 ప్యూన్ జాబ్స్ కోసం 93,000 పీపుల్స్ అప్లై చేశారు. వీళ్ళల్లో 3,700 పీపుల్స్ PhD చేసిన వాళ్ళు, ఇంకా 50,000 పీపుల్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, 28,000 పీపుల్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇదే ఎడ్యుకేషన్ ట్రాప్ అంటే. ఈ థర్డ్ గ్రేడ్ ఎడ్యుకేషన్ వలన ఇన్నోవేషన్ ఉండదు, ఒక డైరెక్షన్ ఉండదు. నెక్స్ట్ ఇన్నోవేషన్ డెఫిషియెంట్ ట్రాప్. మన దగ్గర పాపులేషన్ ఉంది, పొటెన్షియల్ ఉంది, కానీ రియల్ ఇన్నోవేషన్ మాత్రం లేదు. ఇండియా తన జీడిపిలో 0.7% రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెడుతుంది. కానీ ఇతర దేశాలతో కంపేర్ చేస్తే అది మనల్ని సిగ్గుపడేలా చేస్తుంది. ఒక్కసారి చూడండి, సౌత్ కొరియా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద 5.2% ఖర్చు పెడుతుంది. జర్మనీ 2.68% ఖర్చు పెడుతుంది. చైనా 2.56% ఖర్చు పెడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 17 ట్రిలియన్స్ ఉన్న చైనా ఎకానమీ ఇండియాతో కంపేర్ చేస్తే చైనా ఎకానమీ ఇండియా కంటే 4 times పెద్దది. ప్రొడక్టివిటీ చూస్తే చైనా దగ్గరలో కూడా మనం లేవు. ఇది చూడండి, ఇండియా ప్రతి సంవత్సరం 1 lakh పేటెంట్స్ ని ఫైల్ చేస్తుంది. సౌత్ కొరియా 1,50,000 పేటెంట్స్ ని ఫైల్ చేస్తుంది. అమెరికా సంవత్సరానికి 2,80,000 పేటెంట్స్ ని ఫైల్ చేస్తుంది. ఆ కంట్రీస్ ఏమో సామ్సంగ్, హోండా, ఎల్జీ బ్రాండ్స్ ని బిల్డ్ చేస్తుంటే మనమేమో ఇంకా ఏ ఇండియా బ్రాండ్ ని బిల్డ్ చెయ్యాలా అని ఆలోచిస్తున్నాం. ఇంకా వరస్ట్ పార్ట్ ఏంటంటే మనం ఓన్లీ కార్లని అసెంబుల్ చేస్తున్నాం కానీ దానిలో కూడా టాప్ లో లేం. మనం సామ్సంగ్ లాంటి కంపెనీని క్రియేట్ చేయలేకపోతున్నాం. మనం హోండా లాంటి బ్రాండ్స్ ని బిల్డ్ చేయలేకపోతున్నాం. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మనం తక్కువ ఖర్చుతో కూడా అసెంబుల్ చేయలేకపోతున్నాం. ఈ విషయం మీకు తెలుసా? ఇండియా ఇప్పుడు ఆడుతున్న గేమ్ ని మలేషియా 40 years బ్యాకే ఆడేసింది. వాళ్ళు కూడా లో కాస్ట్ లేబర్ పై ఇంకా బేసిక్ అసెంబుల్ వలన ఎకానమీ గ్రో అవుతుందని అనుకున్నారు. కానీ వాళ్ళు ఇన్నోవేషన్ వైపు వెళ్ళలేదు. చివరికి ఏమైంది? ఎకానమీ కొలాప్స్ అయింది. ఇప్పుడు ఇండియా కూడా అలానే ఉంది. ఇండియాలో ఇప్పటికి కూడా ప్రాథమిక విద్య ఒక సమస్యగానే ఉంది. ఇండియాలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి కానీ వాళ్ళు ఇన్నోవేటర్స్ ని తయారు చెయ్యరు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలి అనేది మాత్రమే నేర్పిస్తారు. రియల్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అనేది అసలు ట్రైన్ చెయ్యరు. నెంబర్ 3 మన దగ్గర ఫ్యాక్టరీస్ కూడా లేవు. మీకు గుర్తుండే ఉంటది, అది ఏంటంటే ఇండియాకి మేక్ ఇన్ ఇండియా అనే ఒక గొప్ప విజన్ ఉంది. దీనిలో భాగంగానే ఇండియాని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చాలని అనుకున్నారు. కానీ 10 years తర్వాత ఏం జరిగింది? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో జీడిపి షేర్ అనేది అసలు ఏం మాత్రం మారలేదు. 2014 లో 15% ఉంటే 2024 లో జస్ట్ 15% నుంచి 17% మాత్రమే ఉంది. ఈ కారణం వల్లే మన ప్రొడక్టివిటీ పెరగలేదు.
మన దగ్గర చీప్ లేబర్ ఉండడం వల్ల ఇప్పటి వరకు మనం సర్వైవ్ అయ్యాం. కానీ మన దగ్గర ఇన్నోవేటివ్ లేదు. ఇంకా వేరే ఏ కంట్రీ అయినా ఇంకా చీప్ లేబర్ ని ఆఫర్ చేస్తే ఏం జరుగుతుంది? మలేషియాలోనే ఇండియా నుండి కూడా కంపెనీస్ అన్ని వెళ్ళిపోతాయి. దీని వలన మనం మిడిల్ ఇన్కమ్ ట్రాప్ లో పడుతున్నాం. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? దీనికి సొల్యూషన్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటది. దీనిని 3I ఫ్రేమ్వర్క్ అంటారు. నెంబర్ 1 ఇన్వెస్ట్మెంట్, నెంబర్ 2 ఇన్ఫ్యూషన్, నెంబర్ 3 ఇన్నోవేషన్. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మరొకసారి సౌత్ కొరియా గురించి చూద్దాం. 1960లో సౌత్ కొరియా పెర్ క్యాపిటల్ జీడిపి కేవలం $150 మాత్రమే. వాళ్ళు ఫారిన్ కంట్రీస్ మీద ఆధారపడేవాళ్ళు. కానీ ఆ తర్వాత వాళ్ళు ఒక స్ట్రాంగ్ ఎకానమిక్ కంట్రీగా కావాలని అనుకున్నారు. దానికోసం కావాల్సింది ఇన్వెస్ట్మెంట్. కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఫుల్ ఫోకస్ తో ఒక రోడ్ మ్యాప్ ని రెడీ చేసుకున్నారు. తర్వాత వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై భారీగా ఖర్చు పెట్టారు. ల్యాండ్ రీఫార్మ్స్ తీసుకొచ్చారు. మోడర్నైజ్ బిజినెస్ లను స్టార్ట్ చేసే వాళ్ళకి బిజినెస్ ను ఈజీ చేయడం చేశారు. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రాథమిక విద్యపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఈ ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీస్ ని అట్రాక్ట్ చేశాయి. ఆ కంపెనీస్ జాబ్స్ ని తీసుకొచ్చాయి. ఆ జాబ్స్ వలన మనీని సంపాదించుకున్నారు. ఆ మనీతో లక్షలాది మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. ఇండియా దీనిలో కొంతవరకు సక్సెస్ అయింది, కానీ పూర్తిగా కాదు. ఇండియా చేయాల్సిన పని చాలా ఉంది. మలేషియా కూడా మొదటి దశలో విజయం సాధించింది. జాబ్స్ వచ్చాయి, కంపెనీస్ వచ్చాయి, గ్రోత్ వచ్చింది. కానీ వాళ్ళు అక్కడితోనే ఆగిపోయారు. ఇంకా చాలా దేశాలు కూడా అలానే ఆగిపోయాయి. కానీ ఇక్కడే కొరియాకి తెలిసింది ఇతర దేశాలకు తెలియంది. అది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఒక్కటే కంట్రీని గ్రోత్ చేయలేవని. అప్పుడే సౌత్ కొరియా సెకండ్ స్టేజ్ ని స్టార్ట్ చేసింది. అదే ఇన్ఫ్యూజన్. ఇన్ఫ్యూజన్ అంటే కేవలం ప్రొడక్ట్స్ ని తయారు చేయడం కాదు, వాటికి వాల్యూని యాడ్ చేయడం. సౌత్ కొరియా సప్లై చైన్ సిస్టమ్ లో బాటమ్ లో ఉండేది. కానీ వాళ్ళు ఎలా అయినా పైకి రావాలి అని అనుకున్నారు. అలా చెయ్యాలంటే వాళ్ళు టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకోవాలి. వాళ్ళు కూడా అదే చేశారు. శాంసంగ్, శాన్యో మరియు ఎన్ఈసి వంటి జపనీస్ బిగ్ కంపెనీస్ నుంచి డిజైన్స్ యొక్క లైసెన్స్ ను తీసుకోవడం ప్రారంభించింది. ఆ తర్వాత శాంసంగ్ ఆ కంపెనీస్ యొక్క ప్రొడక్ట్స్ ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి బెటర్ వెర్షన్ లో ప్రొడక్ట్స్ ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. శాంసంగ్ ఇలా చేసిన తర్వాత అక్కడ గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చింది. గవర్నమెంట్ ఫస్ట్ సబ్సిడీస్ ని ఇంట్రొడ్యూస్ చేసింది. ఇంకా ఒక నార్మల్ కంపెనీ నుంచి టెక్ కంపెనీగా మారిన వాటికి రివార్డ్స్ కూడా ఇచ్చింది. అదే టైంలో మలేషియా ఏం చేస్తుందో తెలుసా? ఇంపోర్ట్ చేసుకున్న పార్ట్స్ ని అసెంబుల్ మాత్రమే చేస్తుంది. కానీ కొరియా గ్లోబల్ లెవెల్ బ్రాండ్స్ ని కాపీ చేయడం స్టార్ట్ చేసింది. కానీ ఏదో ఒక రోజు ప్రొడక్ట్స్ ని కాపీ చేయలేరు, కొత్తగా క్రియేట్ చేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడే థర్డ్ స్టేజ్ స్టార్ట్ అయింది. అదే ఇన్నోవేషన్. దీనినే ఫైనల్ లీప్ అంటారు. 1980-90లో కొరియా టెక్ ని ఇంపోర్ట్ చేసి కూడా ఆపేసింది. గవర్నమెంట్ సబ్సిడీస్ ని ఇవ్వడం కూడా ఆపేసింది. కానీ వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఖర్చు పెట్టడం స్టార్ట్ చేశారు. వాళ్ళు కొత్త ప్రొడక్ట్స్ ని కనిపెట్టడం స్టార్ట్ చేశారు. రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. 1980లో కొరియా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం తన జీడిపిలో 0.5% మాత్రమే ఖర్చు పెట్టారు. కానీ 1990 నాటికి అది 3 టైమ్స్ పెరిగింది. 1.6% కి చేరుకుంది. ఇప్పుడైతే తన జీడిపిలో మళ్ళీ 3 టైమ్స్ పెంచి 4.8% మనీని ఖర్చు పెడుతుంది. తర్వాత రిజల్ట్ చూస్తే ప్రైవేట్ సెక్టర్ లో R&D ఒక్క దశాబ్దంలోనే 26 టైమ్స్ గ్రో అయింది. కానీ ఇక్కడే మెయిన్ పాయింట్ ఉంది. అది ఏంటంటే కేవలం R&D మీద మనీని స్పెండ్ చేయడం వల్ల ఇన్నోవేషన్ రాదు. ఇన్నోవేషన్ కోసం ఒక మంచి ఐడియా ఉండాలి. దానిపై చాలా క్వశ్చన్స్ ఉండాలి. వాటికి సొల్యూషన్స్ ఉండాలి. అప్పుడే ఇన్నోవేషన్ స్టార్ట్ అవుతుంది. అందుకే సౌత్ కొరియా ఏం చేసిందో చూసారుగా. వాళ్ళు ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టారు. వేలాది మంది ఇంజనీర్లను, సైంటిస్టులను, మేనేజర్లను ట్రైన్ చేశారు. తర్వాత రిజల్ట్ వెరీ అమేజింగ్. శాంసంగ్ ఒకప్పుడు నూడిల్స్ అమ్మిన బ్రాండ్ ఇప్పుడు OLED స్క్రీన్స్ ని డిజైన్ చేసే పవర్ హౌస్ లా మారింది. హోండా ఒకప్పుడు స్పేర్ పార్ట్స్ ని అసెంబుల్ చేసేది, ఇప్పుడు టోటల్ కార్ నే డిజైన్ చేస్తుంది. LG కూడా ఫస్ట్ బడ్జెట్ లెవెల్లోనే గ్యాడ్జెట్స్ ని తయారు చేసేది. తర్వాత ఒక బోల్డ్ డెసిషన్ తీసుకుంది. అది ఏంటంటే చీప్ గ్యాడ్జెట్స్ ప్రొడక్షన్ ని ఆపేసింది. ఫ్యూచరిస్టిక్ బ్యాటరీస్ ని తయారు చేయడం మొదలు పెట్టింది. ఇంకా ఫ్లెక్సిబుల్ డిసిప్లిన్ కూడా డిజైన్ చేయడం మొదలు పెట్టింది. ఇప్పుడు మీరు ఆలోచిస్తుంటారు కదా, బ్రో ఇండియాలో కూడా బజాజ్, రిలయన్స్, బిర్లా లాంటి కంపెనీస్ ఉన్నాయి కదా అని. నో డౌట్ బ్రో, ఉన్నాయి. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇండియాలో ఇన్నోవేషన్ అనేది ఎక్సెప్షన్. అదే సౌత్ కొరియాలో ఒక సిస్టమ్ లా ఉంటది. ఇది ఒకసారి చూడు బ్రో. 2023లో సౌత్ కొరియా సుమారుగా 1,50,000 పైగా పేటెంట్స్ ని ఫైల్ చేస్తే ఇండియా కేవలం 82,000 పేటెంట్స్ మాత్రమే ఫైల్ చేసింది. ఇది షాకింగ్ కదా. ఎందుకంటే కొరియా జనాభా మనకంటే 125 టైమ్స్ తక్కువ, కానీ వాళ్ళు మనకంటే 2 రెట్లు ఎక్కువ ఇన్నోవేటివ్ చేస్తున్నారు. వాళ్ళ జనాభా
5 కోట్లు ఉండదు. అయినప్పటికీ వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇండియా కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఇంకా ఇండియా కంటే ఎక్కువ పేటెంట్స్ కూడా ఫైల్ చేస్తున్నారు. అదే మన కంట్రీ జనాభా చూస్తే 1.44 బిలియన్స్. ఇప్పుడు మీరే చెప్పండి బ్రో, ఇంత జనాభా ఉండి ఎందుకు అంతలా ఇన్నోవేటివ్ చేయలేకపోతున్నారు? కామెంట్స్ లో మీ ఒపీనియన్ చెప్పండి. మరి ఇండియా ఇలా ఉంటే మరి ఎలా 4 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది బ్రో? నేను ఇండియాకి వ్యతిరేకం కాదు, నాకు కూడా ఇండియా అంటే ఇష్టమే. కానీ మనం ఏ స్టేజ్ లో ఉన్నామో తెలియజేయడమే నా ఈ ప్రయత్నం. మీరు నిజమైన ఇండియన్స్ అయితే మీరేం చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.